రీసెంట్గా గాయత్రి అని ఒక ఆమె కొన్ని కామెంట్స్ చేసింది యాంటీ హిందూగా. సో ఆమె కామెంట్స్ చేసినందుకు అటేపు అందరూ కూడా జనసేన కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇట్లా ఆమెను అరెస్ట్ చేయమని చెప్పి లోకేష్ గారికి ట్యాగ్ చేస్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆమెని అరెస్ట్ చేయాలా, నెక్స్ట్ ఏంటంటే ఇటు టీడీపీ వాళ్ళు కూడా మా పార్టీలో లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాము, మా పార్టీలో లేడీస్ తప్పు చేయరు, అలాగే మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు లేరు, మా పార్టీలో పెళ్లిళ్ళు చేసుకునే లేరు అని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆమెను డిఫెండ్ చేయడానికి ఆ కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే అది సోషల్గా చేసిన కామెంట్స్ అనుకోవచ్చా? అన్నా ఇది పక్కాగా ఆమె ఓను డెసిషన్, ఓను అంటే ఇండివిజువల్గా ఆమె ఏదో పెట్టింది కామెంట్. సో ఆమె టీడీపీ కార్యకర్త అయినటువంటి గాయత్రి ఆమె ఏదో లోపల ఉండేది పెట్టింది. సో ఇండివిజువల్గా ఆమెను అరెస్ట్ చేసుకోవాలి, ఇండివిజువల్గా ఆమె తిడదాం. దీంట్లో ఎలాంటి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ అధిక నాయకులను కానీ లాగకూడదు. ఎందుకు లాగకూడదు అంటే వాళ్ళు మంచిగా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించాలి, అన్ని మతాలను గౌరవించాలని. ఈమె మతాన్ని గౌరవించలేదు, ఏం గౌరవించలేదు. రామాయణంలో ఏదో సొల్లు ఉంది, రామాయణం మహాభారతంలో ఇదేదో రేపులు చేసుకోవచ్చు అని ఏదో చెప్పింది. తప్పది, 100% 100% తప్పు. అలా కామెంట్ పెట్టకూడదు, అలాంటి డేంజరస్ కామెంట్ పెట్టకూడదు. సో ఆమెను అరెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి దీన్ని పర్పస్ చేసుకుని, దీన్ని బేస్ చేసుకొని ఈ కామెంట్ను, ఈమె చేసినటువంటి కామెంట్ను బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ జోలికి కానీ, లోకేష్ గారి జోలికి కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు జోలికి కానీ, అసలు కూటమి ప్రభుత్వం జోలికి రాకూడదు. ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని జైల్లో దొబ్బేస్తున్నారు. సో అంతెందుకు మొన్న జరిగిన చేపోలు క్రీనను ఏదో జగన్ గారి వాళ్ళ వైఫ్ మీద ఏదో చిన్న మాట అంటేనే ఏం చేసేసాడు, జైల్లో వేసేసాడు. ఈమెను కూడా ఇండివిజువల్గా జైల్లో వేసేయాలి. కానీ దీనికి చంద్రబాబును కానీ మన పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మాట్లాడద్దు. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇండివిజువల్గా ఆమె మీద యాక్షన్ తీసుకొని పోలీస్ కేసు చేసి ఆమెను ఇమ్మీడియట్గా జైల్లో స్టేషన్లో వేసేయాలి. అంతే తప్ప ఆమె చేసిన కామెంట్ కూడా నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే రామాయణ మహాభారతాన్ని మహాపురాణాలు ఎంతో నీతిని, జ్ఞానాన్ని, బుద్ధిని, మంచి బుద్ధిని, దానిలో ఉన్నటువంటి యుద్ధ నీతులను, ఇప్పుడు భారతం తీసుకుంటే యుద్ధ నీతి ఏ విధంగా చేయాలి, యుద్ధ ధర్మం ఏ విధంగా పాటించాలి, రామాయణం తీసుకుంటే మహాపతివ్రత అంటే ఎవరు, ఎట్లుంటారు అనేది, సీతాదేవి గురించి కానీ, రాముడు ఎలాంటి వాడు, మంచి బాలుడు, మంచి అని మనం చదువుకున్నాం. రాముడు ఎలా ఉండాలి, సంపూర్ణ మనిషి, ఒక మానవుడు సంపూర్ణ మానవుడుగా ఎలా ఉంటాడు అనేది రాముని చూసి నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మహాపతివ్రత తనను ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా తన భర్త గురించి ఆలోచించే మహాపతివ్రత సీత గురించి తప్పుగా మాట్లాడింది. సో అది మాట్లాడద్దు. ఇంకోటి శ్రీకృష్ణుడు మామూలే 8 మంది భార్యలు ఉంటారు, 3000 4000 మంది 7000 మంది, అదే 3000 4000 7000 మంది ఉంటారు, గోపికలు ఉంటారు. అదంతా సరసాలు ఆడింటారు. ఓకే, అది ఏం చెప్పేది మహాభారతం కానీ మన రామాయణం భాగవతం అన్నీ చెప్పింది ఏంటంటే నీతి, నిజాయితీ, ధర్మం. సో వాటిని అవహేళన చేసినటువంటి గాయత్రి గారిని ఇండివిజువల్గా యాక్షన్ తీసుకుని ఏదో ఒకటి చేయండి. అంతేగాని దీనిలో కూటమి ప్రభుత్వాన్ని లాగకూడదని నా మనవి. టీడీపీ సోషల్ మీడియాలో పనిచేసే గాయత్రి అనే ఒక ఆమె అయితే ఏదో యాంటీ హిందూగా ప్రవర్తిస్తుందని చెప్పి ఆమె కొన్ని మాటలు పెట్టిందని చెప్పి అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. అట్లనే ఆమె రామాయణం మహాభారతాల్లో లాగా మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా కూడా మాట్లాడింది. సో అంటే అది టీడీపీ పార్టీలో లేరు అంటే అవతల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళ పార్టీలో ఉన్నారన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఏమైనా కౌంటర్ వేసినట్ట? సో ఏం జరుగుతుంది అసలు ఈ సోషల్ మీడియాలో? ఒకటే అండి, ఏ పార్టీలో వాళ్ళు ఉన్నా అది లేకపోవడం అనేది పక్కన పెడితే, మధ్యలో అసలు పవిత్ర గ్రంథాలైన మంచి మహాభారతాన్ని ఈ కించపరిచినట్టు పోస్ట్ పెట్టిన ఈ గాయత్రి గారికి కొంచెమన్నా బుర్రుందా, తెలివుందా అనేది ఒకటి మేము అడుగుతున్నాం. ఎందుకనంటే పవిత్ర గ్రంథాలుగా మనం భావించే రామాయణం మహాభారతం లాంటి మంచి గ్రంథాలను కించపరుస్తూ ఈరోజు పబ్లిసిటీ కోసం ఇలాంటి మెసేజ్లు పెడుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది? ఇప్పుడు అలాంటి ఆమె గతంలో అమ్మాయిలపైన రేపులు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, అనేక సమస్యలు ఉన్నప్పుడు స్పందించని ఈమె ఈరోజు ఇట్లాంటి పోస్టులు పెట్టడం అనేది ఎంతవరకు అది కరెక్ట్ అని ఒకసారి ఆమె ఆలోచించుకోవాలి. అదేవిధంగా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కడికి మాత్రం జాయింట్లు జారిపోతే గుడ్డలు కూడా తీసి ఈరోజు తన్నడం జరుగుతుంది. మొత్తం ప్యాంటు తడిసిపోతుంది. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పక్కా చెప్తున్నా అండి, ఎవడనుండని ఆడు ఎవడన్నా కానీ అండి, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పక్కా జాయింట్లు జారిపోతాయి అని చెప్తాను. హెల్మెట్ ఆరిపోతాయి.
నమస్తే అన్న. నమస్తే. సో సోషల్ మీడియాలో గాయత్రి అని ఒక ఆమె టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేసే ఆమె ఆమె అయితే చాలా యాంటీ హిందూ కామెంట్స్ పెడుతుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే టీడీపీ సపోర్టర్స్ అంతా మా పార్టీలో ఆడవాళ్ళని గౌరవించే కానీ వాళ్ళు కానీ రేపులు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు సెటైర్లు అయితే వేస్తున్నారు అనమాట. అంటే ఈ కామెంట్స్ లో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏమైనా జనసేన పార్టీకి కౌంటర్ వేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న డైరెక్ట్గా కౌంటర్ వేస్తున్నారు అనుకోవచ్చా? అదే నిజమే. కొంతమంది ఏంటంటే అది ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు దాని అపోజిట్గా ఎన్నో పార్టీలు ఎన్నో రకరకాల మాటలు ఉంటాయి, దారుణంగా అన్యాయంగా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి ఆడ అధికారంలో ఉన్నాడంటే వీళ్ళు చూసి వారలు వెళ్ళారన్నమాట. అవి సహజమయ్యి ఇప్పుడు దాకా మనం చూసాం. ఇది అంతే, అది అంతే, ఎన్ని మాట్లాడినా అంతే. కానీ ఎన్ని చేసినా సరే పార్టీ దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది అంతే. అంటే ఏంది చేయాలంటే అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆమె ఏం మాట్లాడిందంటే రామాయణం మహాభారతం మనకి రేపులు చేయాలని నేర్పుతుంది అనే విధంగా మాట్లాడింది ఆమె. అవును. సో మరి ఆమె మాటలు మీరు ఖండిస్తారా, ఒప్పుకుంటారా? అవునవును, కరెక్ట్. చూసావా, అతను కూడా మాట్లాడు పాపం. ప్రతి ఒక్కరికి కూడా సినిమా స్టార్ అవ్వాలని పాపం బాధ. ఓడి కూడా అది ఇంతకు కూడా ఓడి బొక్కలేయడం కారణం అది. ప్రతి ఒక్కరికి అంటే ఆమె మాట్లాడాము కూడా అదే బాధ ఉంది. ఆమె ఎవరు ఆమెకేమైనా డబ్బులు ఇస్తే, ఆమెకేమైనా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, ఏదైనా టికెట్లు ఇస్తే, ఏదైనా పార్టీకి సంబంధించి ఇంత జీతం ఇస్తే, ఇంత డబ్బులు ఇస్తేనే మాట్లాడతారు. ఎవరైనా అంతే, క్లారిటీగా అర్థమైపోతుంది అందరికీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనుషులు ఏదో ఒక ఆదాయం ఉండు, ఏదైనా ఆర్థికంగా ఆదాయం ఉండో మాట్లాడతారు తప్ప నిజంగా లోపల నుంచి ప్రజలకు సేవ చేద్దామని, ప్రజలకి ఏదో ఒకటి చేద్దామని, దేశంలో పేదరికం లేకుండా చేయాలని ఎవరికి లేదు. అదే పవన్ కళ్యాణ్ జిందాబాద్ కాదంటలే. పవన్ కళ్యాణ్ చూద్దాం, ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది ఇంకా ఛాన్సు. చూద్దాం ఆయన ఎంతవరకు పేదరికం లేకుండా చేస్తాడు. ఇప్పుడు పిఠాపూర్లో పేదరికం లేకుండా చేస్తే అంత నమ్ముతారు అప్పుడు జనం. అప్పుడు సీఎం అవుతాడు, పిఎం అవుతాడు, ఏదన్నా అవుతాడు. కానీ పేదరికం మొత్తం పోవాలా. మరి నువ్వు జిందాబాద్ అనుకుంటే నీకేం బాగానే ఉంది అంత. నువ్వేం బిర్యానీ దాన్ని క్వార్టర్ వేసుకుని హ్యాపీగా ఉంటుంది. మిగతా ఒకటి పరిస్థితి నాకు లేకపోయేది కదా. నువ్వు పిఠాపురం చేయాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బాగు చేయాలి. కాబట్టి నువ్వు ఊరికి ఏదో మాట్లాడుకుంటే జిందాబాద్ అంటే ఎవరికేమి ఇచ్చావు నువ్వు? అది కదా బాధనవా, ఒట్టి మాటలు అవన్నీ. కానీ ఫైనల్గా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉంది. ఇంకొక 4 ఏళ్ళు అయితే ఛాన్స్ చూద్దాం. సూపర్. పెట్టకో. నమస్తే అన్న. హలో. సో సోషల్ మీడియాలో గాయత్రి అనే ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆమె చేసిన పర్సనల్ కామెంట్స్ అయితే రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు. సో ఆమెను కాపాడుకోవడానికి టీడీపీ వాళ్ళంతా మా పార్టీలో లేడీస్ని గౌరవిస్తాము, మా పార్టీలో వరుస పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు లేరు, రేపులు చేసేవాళ్ళు లేరు అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అమ్మాయిని అరెస్ట్ చేయాలని అటు వైసీపీ వాళ్ళు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నారు. సో దీనిలో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆమెను అరెస్ట్ చేయాలని మీరు అంగీకరిస్తున్నారా ఫస్ట్? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు కలిసిన ప్రభుత్వం కూటమి. బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 3 కలిసి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తే ఒక ఆడమ్మాయి కామెంట్స్ చెప్తే ఇటు సైడ్ నుంచి కౌంటర్ నోటిఫికేషన్ వాళ్ళ పార్టీలో జరుగుతున్నాయి. ఇది ఎలా ఉందంటే రాజకీయాన్ని పక్కదోవ పట్టిస్తున్నట్టుంది. అసలు ఆ సాధారణమైన మహిళ కామెంట్స్ని తీసుకొచ్చి పొలిటికల్గా దాన్ని రాజకీయం చేయడం. టీడీపీ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా ఆమె చేసిన కామెంట్స్ని ఇలా హైలైట్ చేస్తున్నారు. హైలైట్ చేసి ఇటు నుంచి మళ్ళీ కౌంటర్ నోటిఫికేషన్, అదంతా కూడా అంత అవసరం లేదు. ఇప్పుడు టీడీపీ మాలో రేపులు చేసేవాళ్ళు లేరు, మాలో మానభంగాలు చేసేవాళ్ళు లేరు, మేము ఆడవాళ్ళని గౌరవిస్తాం. నిజమే, గౌరవిస్తుంది. టీడీపీ అనేది ఆడవాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆవిడ గురించి ఆ కిరణ్ అనేవాడు, చేబ్రోలు కిరణ్ అనేవాడు అసభ్యకరంగా మాట్లాడాడు. ఏం చేసింది? వెంటనే పార్టీని సస్పెండ్ చేసింది, వాడికి కావాల్సిన ప్రతిఫలం ఇచ్చింది. అవునా కదా? లేడీస్ పట్ల గౌరవం ఇచ్చడంలో నెంబర్ 1. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయం చేయకుండా అప్పుడు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని అసభ్యకరంగా నీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు నువ్వు కూడా అలా చేస్తే గ్రేట్ లీడర్ అయ్యాడు. ఈ రోజున పార్టీ ఓడని కూడా చూడకుండా ఒక ఆడబిడ్డ మీద నువ్వు అభాండమైన మాటలు మాడతావు, అంత నీచంగా మాట్లాడతావు. ఆ సంస్కృతి మేము నేర్పుతాం పార్టీ నుంచి నీకు, నువ్వు ఎందుకు మాట్లాడావు అని వెంటనే ఖండించినట్టు. సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే పర్సనల్ గా కోపం ఉన్న వాళ్ళందరూ సో మరి అది ఏ రకంగా తీసుకోవాలి? దాని రాజకీయాలకు లాగడం కరెక్ట్ అంటారు? ఆమె ఏదో హిందూ ధర్మానికి యాంటీగా కామెంట్ చేసింది. నీకు హిందూ ధర్మానికి యాంటీగా కామెంట్ చేసినప్పుడు అది ఎలా అంటే పబ్లిక్ పోస్ట్లో పెట్టకూడదు, అర్థమైందా? పర్సనల్ పోస్ట్లో పెట్టుకోవాలి, పర్సనల్ ఫ్రెండ్స్ గ్రూప్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ధర్మం మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ వేటు పడద్దు. అలాంటి వేటు ఇప్పుడు టీడీపీ కార్యకర్తకు పడింది. ఇప్పుడు ఆమె ఆ పార్టీలో ఉంది, సభ్యత్వంలో ఉంది,
ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లేకపోతే నువ్వు బయటకు రా. సామాన్యులు బొచ్చుడు మంది ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, చాలా చూస్తాం. ఒకడు అసలు మన జరిగిన దాడులకు కూడా సపోర్టెడ్గా బోల్ కామెంట్స్ ఉన్నాయి. అయితే నేను అనేది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోవాలి. అది ఇలాగ పబ్లిక్ డొమైన్లో ఉండి పబ్లిక్ కార్యకలాపాల్లో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశ ప్రకారం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే అవుతారు, ఎందుకు అవరు? నువ్వు అసభ్యకరంగా హిందూకి యాంటీగా కామెంట్స్ పెట్టి నువ్వు ఏదేమైనా నమ్ముకో. ఇదిగో విభిన్న సంస్కృతులు కలిసిందే భారతదేశం అబ్బా, అన్ని సంస్కృతుల్ని గౌరవిస్తారు. అలాగే అడ్డం తిరిగితే అంతే రియాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఏ సంస్కృతినైనా మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఇలాంటి వాళ్ళ పట్ల కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని పబ్లిక్ డొమైన్స్లో ఎంకరేజ్ చేయడం మానేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తేనా. సో రీసెంట్గా ఒక ఆమె టీడీపీలో సోషల్ మీడియాలో పనిచేసే ఆమె అయితే కొన్ని పోస్టులు పెట్టింది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా. సో ఇటు నుంచి టీడీపీ వాళ్ళు అందరూ కూడా మొత్తం అటు జనసేనలో వాళ్ళు కానీ వైసీపీ ఆమె అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. అది ఆమె పైన ఉన్న పర్సనల్ గ్రడ్జ్ అనుకోవచ్చు ఏదైనా. మరి టీడీపీ వాళ్ళు మాత్రం మా పార్టీలో లేడీస్కి గౌరవం ఉంటుంది, మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు లేరు, మా పార్టీలో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు లేరని వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారిని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి రివర్స్లో కామెంట్స్ చేస్తారు? ఇవన్నీ కాదు, జైల్లో వేస్తున్నారు కదా, వేసేయండి అంతే, ఇంకా వేరే మాటలు. జైల్లో వేస్తామని ఎవరు చెప్పలేదు, జస్ట్ అడుగుతున్నారు ఏమని చెప్పి. మరి వేయండి కదా. ఇప్పుడు ఆమె కూటమిలో ఉన్న కార్యకర్త కదా. ఇప్పుడు ప్రజలే అంటున్నారు కదా జైల్లో వేయాలని, మరి వేయండి. మరి ఇంకోసారి మాట్లాడారు కదా, ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలని మాట్లాడతారు. హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ఈమెకి ఎవరు హక్కు ఇచ్చిందని, ఎందుకు మాట్లాడితే ఏం పడితే అవి ఆమెకి ఎవరు ఇచ్చిర్రు హక్కు? హిందూ ధర్మం గురించి మీ పార్టీలు ఏమన్నా ఉంటే మీ పార్టీలు కొట్లాడుకొని తిట్టుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి. హిందూ ధర్మం ఎందుకు వచ్చింది మధ్యలో? ఎప్పుడన్నా ఇన్ని రాజకీయ నాయక పార్టీలు ఉన్నాయి కదా, ఏ రోజన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడినరా ఏ పార్టీలన్నా? మరి ఆమె మాట్లాడడం గిట తప్పే. ప్రజలు అన్నది గిట జైల్లో వేయండి అన్నారు, నిజంగా తీసుకెళ్ళి వేయండి.